హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ గురించి కొంచెం కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఈరోజు టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్. సో మనం ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్ని టర్మ్స్ ముందుగా తెలుసుకుందాం. అవి ఏమేమి ఉంటాయంటే కాస్ట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటుంది, డిస్కౌంట్ ఉంటుంది, ప్రాఫిట్, లాస్, ఇలా డిఫరెంట్ టర్మ్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కటి నిదానంగా తెలుసుకుంటే వెళ్దాం ముందరికి. సో ఫస్ట్ వచ్చేసి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే ఏంటంటే the total investment kept on a product. సో మనం ఒక ప్రోడక్ట్ కొనడానికి మనం ఎంతైతే ఖర్చు పెడతామో దాన్ని మనం కాస్ట్ ప్రైస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ అంటే మనం ఏ ప్రైస్కి ఆ ప్రోడక్ట్ని అమ్ముతున్నాం. సో ప్రైస్ అట్ విచ్ ఆ ప్రోడక్ట్ ఈస్ సోల్డ్. రైట్. చూద్దాం. సో మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనడం, తెచ్చి దాన్ని అమ్మడం, ఈ మధ్యలో ఒక 2 టర్మ్స్ మనం చూస్తాం. ఏంది? ప్రాఫిట్ ఆర్ లాస్ అని. సో చూద్దాం. ప్రాఫిట్ అంటే ఏంది, అది ఎప్పుడు వస్తుంది, లాస్ అంటే ఏంది, ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు తెలుసుకుందాం. మనం తెచ్చిన ప్రోడక్ట్ని తెచ్చిన రేట్ కన్నా తక్కువకి అమ్మినామంటే లాస్లో అమ్మినట్టు మనం ఆ ప్రోడక్ట్ని. లేదు ఒకవేళ తెచ్చిన ప్రోడక్ట్ని ఎక్కువ రేట్కి అమ్మినామంటే దాన్ని ప్రాఫిట్కి అమ్మినట్టు. సో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉందంటే అప్పుడు ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అంటే కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉండి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటే ప్రాఫిట్ వస్తుంది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉందంటే అప్పుడు లాస్ వస్తుంది మనకి. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ చాలా తక్కువ అమ్మినామంటే లాస్ ఎక్కడ వచ్చేది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఇలా చేసినప్పుడు ఇక్కడ ప్రాఫిట్, ఇక్కడ లాస్. నెక్స్ట్ ఇంకో కేసు కూడా ఉంటుంది. అదేంటంటే తెచ్చిన ప్రైస్గా మనం అమ్మేసినాం అనుకో. సో సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రెండు ఈక్వల్ అనుకుందాం అనుకో. అప్పుడు ఏమవుతుంది? నో లాస్ నో ప్రాఫిట్. నో లాస్ ఆర్ నో ప్రాఫిట్. ఇప్పుడు మనం ప్రాఫిట్ లాస్ అని తెలుసుకున్నాం కదా. ఒకవేళ పర్సంటేజ్లో చూపించాలంటే దాన్ని ఎలా చూపిస్తాం చూద్దాం. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా చూద్దాం ఇప్పుడు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో దాన్ని పర్సంటేజ్ రూపంలో చెప్పడం. ఎలా చెప్తాం? ప్రాఫిట్ లాస్ అనేది మనకు దేని మీద వస్తుంది? కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. ఎలా అంటే నువ్వు ఏదైతే ప్రోడక్ట్ తెచ్చినావో అంటే తెచ్చిన కాస్ట్ ప్రైస్, ఆ కాస్ట్ ప్రైస్ మీదనే కదా నువ్వు కంపేర్ చేసుకునేది. సో నేను ఒక 100 రూపాయలు తెచ్చిన, 120 రూపాయలకి అమ్మినా. ఈ 20 అనేది నాకు ప్రాఫిట్. 20కి బేస్ ఏంది? 100. సో కాబట్టి మనం దేని మీద అయితే చేసినామో ఆ బేస్ని ఇక్కడ కింద రాసుకుంటాం. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది ప్రాఫిట్ పర్సెంట్కి ఫార్ములా. సేమ్ అలానే లాస్ కూడా అంతే కదా. లాస్ కూడా మనం కాస్ట్ ప్రైస్ మీద కంపేర్ చేసుకుంటాం కాబట్టి లాస్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు లాస్ బై లాస్ కూడా. ఇప్పుడు 100 రూపీస్లో ప్రోడక్ట్ తెచ్చుకున్నాను నేను 80కి అమ్మేసిన. 80కి అమ్మేసిన అంటే 100 మీద 80కి అంటే ఎంత తక్కువ ఉంది? 20 తక్కువ ఉంది. సో 100 మీద చూసుకుంటాను. సో బేస్ ఇక్కడ ఏంది? 100. సో కాబట్టి 100 అనేది కాస్ట్ ప్రైస్ కదా. సో లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100%. సో ఇది ఫార్ములా లాస్ పర్సంటేజ్కి ప్రాఫిట్ పర్సంటేజ్కి ఎలా కనుక్కుంటామని. ఇంకొక టర్మ్ చూద్దాం ఇప్పుడు. లేబుల్ ప్రైస్ అని ఉంటుంది. లేబుల్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్. ఇదేంటంటే ఒక ప్రోడక్ట్ నేను తెచ్చి దాన్ని అమ్మే ముందు దాని రేట్ పెంచుతాను నేను. సో ఆ పెంచే అమౌంట్ని మార్కెట్ ప్రైస్ అంటాం. మళ్ళీ చెప్తున్నాను. ఒక ప్రోడక్ట్ నేను 500కి తెచ్చాను, దాన్ని ఎంత కొంత పెంచినా అనుకో, అమ్మే ముందే పెంచిన దాన్ని, సో దాన్ని మార్కెట్ ప్రైస్ అంటాం. సో దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ప్రింటెడ్ ప్రైస్ ఆన్ ఏ ప్రోడక్ట్. ఓకేనా. చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వెళ్దాం. కాస్ట్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. సో నేను ఒక ప్రోడక్ట్ని 500కి తీసుకొచ్చిన.
ఈ 500ని తీసుకొచ్చి నేను దాన్ని అమ్మక ముందే నేను దాని ప్రైస్ పెంచుతున్నా. ఎంత పెంచుతున్నా? 800 చేస్తున్నా దాన్ని టోటల్‌గా. పెంచిన అమౌంట్ ఎంత అంటే ఇక్కడ 300 పెంచిన నేను కాస్ట్ ప్రైస్ మీద. సో, ఈ పెంచిన 300 ఏంది? మార్కెట్ ప్రైస్ కాదు. ఈ పెంచిన 300 మార్కప్ ప్రైస్ అంటాం దీన్ని. ఇది మార్కప్ ప్రైస్, ఇది మార్కెట్ ప్రైస్. క్లారిటీ వచ్చిందా? ఎగ్జామ్ క్వెషన్‌లో మనం కన్‌ఫ్యూజ్ అవుతాం మార్కప్‌కి, మార్కెట్ ప్రైస్‌కి. ఇది మార్కెట్ ప్రైస్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మార్కప్ అంటే ఏంటంటే ద ప్రైస్ అట్ విచ్ ప్రోడక్ట్ ఈస్ మార్క్డ్ అప్ అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అని అర్థం. ద ప్రైస్ అట్ విచ్ ఎ ప్రోడక్ట్ ఈస్ మార్క్డ్ అప్ అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా ఎంత పెంచినాం? 300 పెంచినాం. సో, అది మార్కప్ అవుతుంది. మార్కప్‌ని పర్సెంటేజ్‌లో చెప్పాలంటే ఎట్లా? ఫార్ములా ఉంటుంది దీనికి. మార్కప్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ఈ మార్కప్ వాల్యూ ఎంతైతే ఉందో మార్కప్ బై ఇక్కడ మార్కప్‌ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం? నేను 300 పెంచిన. ఆ 300 దేని మీద పెంచిన? బేస్ ఏంది ఇక్కడ? 500గా. 500 మీద పెంచిన. సో, 500 మీద కాస్ట్ ప్రైస్ కదా! సో, మార్కప్ అనేది కూడా కాస్ట్ ప్రైస్ మీదే మనం చేస్తాం. క్యాలిక్యులేట్ చేస్తాం. మార్కప్ ఇంటూ కాస్ట్ ప్రైస్ మార్కప్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు చూద్దాం ఇది ఎంత వస్తుందో చూద్దాం మనకు వాల్యూ. 300 పెంచిన. ఎంత మీద? 500 మీద పెంచిన. ఇంటూ 100% చేస్తా. ఎంత వస్తుంది? 2 జీరోస్ పోతే 3/5 అంటే 60% వస్తుంది మనకి. సో, ఇక్కడ మార్కప్ ఎంత అంటే 60% ఉందని అర్థం. రైట్? ఇదే మార్కప్‌ని కొంచెం ఎక్స్పాండెడ్ ఫామ్‌లో రాయాలంటే ఎట్లా రాయొచ్చు? మార్కప్ పర్సెంటేజ్ ఈక్వల్స్ టు ఈ మార్కప్ వాల్యూ ఎలా వస్తుంది మనకి? మార్కెట్ ప్రైస్‌లో నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసినా కూడా మార్కప్ వస్తుంది కదండి. సో, చూడు మార్కప్ అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 రాయొచ్చు. ఇది కూడా మార్కప్ పర్సెంటేజ్. రెండు ఒకటే. కాకపోతే మార్కెట్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ తీస్తే మార్కప్ వస్తుందని చెప్పడానికి ఈ స్టెప్ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అయింది మనకి ఇక్కడ. ఓకేనా? ఇది క్లారిటీ వచ్చిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనం డిస్కౌంట్ అనే వర్డ్ చూద్దాం. ఆ టర్మినాలజీ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది చూద్దాం. సో, వచ్చేసి డిస్కౌంట్ అనేది మనం ఎప్పుడు ఇస్తాం? అమ్మే ముందు ఇస్తాం. ఒక ప్రోడక్ట్ని మనం అమ్మే ముందు ఓకే ఇంత డిస్కౌంట్ ఇస్తాను నేను అని చెప్పి డిస్కౌంట్ ఇస్తాం కదా. సో, చూద్దాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాం. కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. అయితే అలానే మార్కెట్ ప్రైస్ కూడా తీసుకుందాం. ఇప్పుడు ఒక ఆర్టికల్ని మనం 500 రూపీస్కి తెచ్చుకున్నాం అనుకో. దాన్ని అమ్మక ముందు మనం ఒక 300 పెంచినాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 300 పెంచినాం. 300 పెంచి 800 చేద్దాం. 800 చేసినాం. అయితే ఇప్పుడు నేను అమ్మే ముందు కస్టమర్ని అడిగినాడు కొంచెం తగ్గించండి ప్రైస్ అని చెప్పి. అప్పుడు ఏం చేసిన, సరే నీకోసం ఒక 100 తగ్గించినాపు అని చెప్పి ఇక్కడ నుంచి వరకు 100 తగ్గిస్తా. ఇక్కడ డిస్కౌంట్ ఏది? ఇదా లేకపోతే ఇదా? పెంచినది కాదు, తగ్గించినది డిస్కౌంట్ అవుతుంది. సో, డిస్కౌంట్ ఈక్వల్స్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. 800 మైనస్ 700 మార్కెట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు ఎంత వస్తుంది? 800 మైనస్ 700 ఈక్వల్స్ టు 100. డిస్కౌంట్ మనం దేని మీద క్యాలిక్యులేట్ చేసాం అంటే బేస్ ఏంటి? మార్కెట్ ప్రైస్. చూద్దాం ఫార్ములా డిస్కౌంట్ పర్సంటేజ్కి. డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు డిస్కౌంట్ బై డిస్కౌంట్ అంటే 100. ఈ 100 ఎలా వచ్చింది? మార్కెట్ ప్రైస్ అనేది సెల్లింగ్ ప్రైస్. అదే రాయొచ్చు కానీ డిస్కౌంట్ రాస్తున్నాను. డిస్కౌంట్ అనేది మనం దేని మీద ఇచ్చినాం? కాస్ట్ ప్రైస్ మీద ఇచ్చినామా? లేదు. సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినామా? కాదు. మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చినాం. పెంచిన 800 మీద ఇచ్చినాం కాబట్టి మార్కెట్ ప్రైస్ని బేస్ అనుకుంటాం మనం ఇక్కడ. మార్కెట్ ప్రైస్ ఇంటూ 100%. ఓకేనా? డిస్కౌంట్ ఫార్ములా క్లారిటీ వచ్చిందండి. ఇక్కడి వరకు మీకు బాగానే అర్థమైందంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలానే మనం ప్రాఫిట్ అండ్ లాస్ మీద
ఫుల్ మొత్తం ఎన్ని కాన్సెప్ట్ ఉన్నాయో అన్ని కాన్సెప్ట్లు కవర్ చేస్తా డైలీ ఇంకా. ఓకే. థ్యాంక్ యూ.